డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డైరెక్షన్ చేస్తూ ఉంటే గుంటూరు పోలీసులు యాక్షన్ చేస్తూ ఉన్నారు. సింగయ్య మృతి మీద ఇప్పుడే బయటపడ్డ ఒక ఫోన్ కాల్ వ్యవహారంతో పోలీసు వ్యవస్థలో ఉన్న ఈ కూటమికి అనుకూలంగా ఉండే ఆఫీసర్లు, అలాగనే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే ఆఫీసర్ల మధ్య నడుస్తున్న ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్ వ్యవహారం కానీ, ఇలాగా సింగయ్య మృతి మరి జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడి జరిగింది అనే దాంట్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తలసిల రఘురాం ఎవరికి ఫోన్ చేశాడు, ఏ ప్లాన్ ప్రకారంగా ఈ తప్పుడు వ్యవహారం జరిగింది, ఎస్పీకి ఫోన్ చేశాడా, ఐజీకి ఫోన్ చేశాడా, లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఆయన దాకా చేసుకెళ్ళిన స్పెషల్ బ్రాంచ్కి ఫోన్ చేస్తే ఈ కథంతా అల్లబడిందా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇప్పటికీ మన కుండబద్దల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. చాలా త్వరగా నా వీడియోలన్నీ మీ దాకా చేరతాయి. ఇక అసలు విషయానికి వస్తే, సింగయ్య మృతి ఎలా జరిగింది అనే దాని మీద గత 3-4 రోజులుగా పెద్ద సందిగ్ధమే నడుస్తుంది. పోలీసులు మాట మార్చి మొదట ఒక ప్రైవేటు వాహనం ఢీకొనటం మూలాన జరిగిందని ఎస్పీ ప్రెస్ మీట్ కానీ, లేకపోతే ఆ తరువాత వీడియో రిలీజ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు కిందనే పడితే కొన ఊపిరితో ఉన్న సింగయ్యను ఈ రోడ్డు మీద నుంచి తరలించి తుప్పల్లో పడేశారనే వ్యవహార శైలి కూడా బయటకు వచ్చేసింది. ఈ రోజున ప్రత్యేకంగా బయటకు వచ్చిన వ్యవహారం ఏమిటాయా అంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే తలసిల రఘురాం అనే వైసీపీ నాయకుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఫోన్ చేశాడు. ఎవరికి చేశాడు? ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకి చేశాడా అంటే ఐజీకి కానీ ఎస్పీకి కానీ ఫోన్ చేశాడా? లేదు, వ్యవహార శైలి మొత్తం అంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడానికి మరి స్పెషల్ బ్రాంచ్లో మఫ్టీలో ఉన్న కొంతమంది పోలీసులు కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా సమాచారం ఏమన్నా చేరవేయించాడా? అసలు ఫోన్ కాల్లో ఎవరితో మాట్లాడాడు అనేది కూడా ఇప్పుడు బయటకు రావాల్సిన అంశం. కాకపోతే ఈ సంఘటన జరిగిన వెంటనే రఘురాం ఫోన్ చేయగానే ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎస్పీకి తప్పుడు సమాచారం అంది తలసిల రఘురామా, లేకపోతే స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా మిస్మానిపులేషన్ జరిగిందా అంటే, యాక్చువల్గా ఇప్పుడు తలసిల రఘురాం అబద్ధం చెప్పాడా అంటే, ఈ ప్రైవేటు వాహనం ఏదైతే ఒక సఫారీ కారు మరి సింగయ్యకి తగిలింది, అది దేవినేని అవినాష్కి సంబంధించిన ఒక అనుచరుడి యొక్క కారు అని చెప్పడానికి మరి ఒక ముందుగానే వీళ్ళు ప్లాన్ చేసుకొని చెప్పారో, లేదు అసలు నిజం ఏమిటి, జగన్మోహన్ రెడ్డి కారు కిందనే సింగయ్య పడితే ఈ వ్యవహార శైలిని చెబితే మరి వేరే వాహనం తగిలిందని ఒక మ్యానిపులేట్ చేద్దాం, మనం ఎస్పీ చేత ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పిద్దాం అని ఈ ప్లాను డిపార్ట్మెంట్లోనే చేయబడిందా అనే దాని మీద సందిగ్ధత ఉంది. ఈ వ్యవహార శైలి కూడా ఇప్పటికి బయటకు తీయాలి. ఇంత జరగటానికి గల అసలు ముఖ్య కారణం ఏమిటయ్యా అంటే, కూటమికి ఇంకా పోలీస్ శాఖ మీద పూర్తిగా పట్టు రాకపోవటం. ఆ విషయం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ గుంటూరు డిస్టిక్లో అయితే కనుక ఈ పోలీసుల్లోనే 2 విభాగాలుగా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఈ అధికారికంగా ఉన్న విభాగాలు కాకుండా అనధికారికంగా ఇటు కూటమికి అనుకూలంగా ఉండే అధికారులు, అటు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అనుకూలంగా ఉండే పోలీస్ ఆఫీసర్లు అనేది దాంట్లో ఇక్కడ చాలా వరకు వాళ్ళ మధ్య ఒక టామ్ అండ్ జెర్రీ గేమే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో మాచర్లలో ఈ జంట హత్యల కేసు జరిగినప్పుడు మరి అప్పుడు ఆ మాచర్ల ఎమ్మెల్యే కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా కోవర్ట్లు ఉన్నారు. అసలు కోవర్టు అనే పదాన్ని మరి కూటమి అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే బయటకు వచ్చింది. అప్పటి నుంచి మరి పార్టీలోకి చేర్చుకునే వాళ్ళని వీళ్ళల్లో కట్టుదిట్టం చేయటం కానీ, ఎవరినంటే వాళ్ళని చేర్చుకోకుండా అధిష్టానం నిర్ణయించిన వాళ్ళని మాత్రమే చేర్చుకోవాలి అనేది కూడా బయటకు వస్తుంది. అయితే ఇక అనధికారికంగా ఈ డిపార్ట్మెంట్లో ఎవరికి కావాల్సింది వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి బయలుదేరారు. తలసిల రఘురాం పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం అయితే నిజం అనే వ్యవహారం బయటకు వస్తున్నా, ఎవరికి ఫోన్ చేశాడనేది మాత్రం ఇంకా గోప్యంగా ఉంచారు, బయటకు రానివ్వడం లేదు. ఎందుకంటే ఏ స్థాయిలో ఇది జరిగింది అనేది తెలియటానికి ఇంకా సమయం పట్టేటట్టుంది.
మరి దీంతో పాటుగా మరి ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న ఈ నాయకులు ఏం సమాచారం బయటకు తీస్తారో చూడాలి. మరి ఈ గుంటూరు, ప్రకాశం, ఈ ఈ పల్నాడు ఈ జిల్లాల్లో ఉన్న చాలామంది కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే పోలీస్ శాఖలో తమకి ఏమీ పని కావడం లేదు, తాము చెప్పింది ఎవరు వినటం లేదని చాలామంది కంప్లైంట్లు అధిష్టానం దాకా తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా వైసీపీ నాయకులకి వత్తాసు పలికే వాళ్ళు ఉన్నారని, అసలు ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు వస్తే సునాయాసంగా పనిచేసి పెడుతున్నారు, దానికి వేరే కారణాలు కొన్ని ఉన్నాయనేది కూడా మాట్లాడుకుంటుంది. అంతా ఈ పల్నాడులో కానీ గుంటూరులో కానీ జరుగుతున్న వ్యవహారమే. కాకపోతే ఇంత ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఒక ర్యాలీ తీస్తే ఆ ర్యాలీలో జరిగిన ఒక అపశృతి, ఇదేదో కావాలని పట్టుబట్టి ఎవరు తొయ్యకపోయినా, కావాలని మీదకెక్కించకపోయినా జరిగింది యాక్సిడెంట్ని ఇన్ఫర్మేషన్ మిస్మ్యానిపులేషన్ చేశారు. దానికి కారణం ఏమిటి అనంటే, ర్యాలీని అక్కడ ఆపేసుకొని జగన్మోహన్ రెడ్డి వెనక్కి వెళ్లాల్సి వస్తుందా, లేకపోతే సింగయ్య మృతికి వాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుందా అనే దాని మీద కానీ, ఈ సింగయ్య ఆల్రెడీ కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి పక్కన తుప్పల్లో పడేశారు తప్ప అంబులెన్స్ని పిలిచే ప్రయత్నం కూడా చేయలేదు. మరి 108కి ఫోన్ చేస్తే వెంటనే అంబులెన్స్ వచ్చింది. కానీ అంబులెన్స్ రాగానే ఏం జరిగిందనే వ్యవహారం బయటపడుతుంది కదా. దానికే మరి ఎస్పీ చేత అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టించి ఒక ప్రైవేటు వాహనం, ఆ నెంబర్ పేరు కూడా చెబుతూ, ఒక సఫారీ కారు సింగయ్యని ఢీకొనటం మూలాన ఇది జరిగిందని చెప్పిచ్చేసిన తర్వాత ఇక మరి వైసీపీ నాయకులు అయితే యథేచ్ఛగా రెచ్చిపోవచ్చు. అప్పుడు ఆ మాట చెప్పావు, ఇప్పుడు ఈ మాట ఎలా చెబుతావు అని కొంత వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద కన్నెర చేయొచ్చు, ఈ కూటమికి మీరు తొత్తులాగా ఉన్నారనే దీన్ని కూడా మాట్లాడుకుంటూ తిరగొచ్చు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అయితే ఇంకెలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. కానీ ఈ తలసిల రఘురాం ఫోన్ ఎందుకు చేశాడు? సమాచారం అందించడానికే చేసినట్టయితే కనుక కరెక్ట్ సమాచారం ఆయన అందించలేదా, లేదు పోలీస్ డిపార్ట్మెంట్లోని తప్పు జరిగిందా? యాక్చువల్గా తలసిల రఘురాం ఫోన్ చేసిన దాని ప్రకారంగా మనకి బయట వినవస్తున్న కొన్ని మాటలైతే ఏమిటి అనంటే, తలసిల రఘురాం జరిగిన విషయం మొత్తం చెప్పి దీన్ని మేనేజ్ చెయ్యాలి అని డిపార్ట్మెంట్లో వాళ్ళకి కావలసిన వ్యక్తుల్ని అడిగితే వాళ్ళు చేసిన పనిలాగా ఇది భావిస్తూ ఉన్నారు. మరి ఆ వైసీపీకి కావలసిన వ్యక్తుల్లోనే ఈ ఎస్పీ గారు ఉన్నారా, లేకపోతే ఐజీ గారు ఉన్నారా, లేదు కింద స్థాయి వాళ్ళుండి వాళ్ళని గుడ్డిగా వీళ్ళు నమ్మి ఈ ప్రెస్ మీట్ పెట్టారా? గుడ్డిగా అంతగా నమ్మైతే ఇంత ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే ఏం కనిపించటం లేదు. కానీ మరి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకే తలసిల రఘురాం ఫోన్ చేశాడనేది చాలామంది మాట్లాడుకుంటున్న అంశం. ఏమిటి, ఏం జరిగింది, ఫోన్ కాల్ ఎవరికి చేశాడనేది బయటపడితే తప్ప ఇందులో ఉన్న వ్యవహార శైలి అంతా బయటకు రాదు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు నాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు అని ఆయన ఒక 14 ప్రశ్నావళి ఒకటి సంధించాడు. దాని మీద మరొక వీడియో వివరంగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ప్రస్తావించటం లేదు. కానీ ఈ జరిగిన వ్యవహార శైలి అందరికీ అన్నీ తెలిసే జరిగాయి, సింగయ్య మాత్రం ఏమీ తెలియని అమాయకుడిలాగా చచ్చిపోయాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.